పిట్ట, బయటికి రాగానే ముగ్గురు ఎగిరిపోదాం అనుకున్నారు, ఇద్దరు ఎగిరిపోయారు. నువ్వు ఎగురుతావా? లేదు సార్, ఇవన్నీ మానేసి మంచిగా బతుకుదాం అనుకున్నా సార్. ఎంత నమ్మాన్రా. లారీని డైవర్ట్ చేసుకుని నా దగ్గరకు తీసుకురారా అంటే లారీ వచ్చింది కానీ లోపల సరుకు లేదు. సార్ మీ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ పోయింది సార్, అందుకే ఒక లారీ నుంచి ఇంకో లారీలకు స్టాక్ షిఫ్ట్ చేసి సార్. ఇట్రా, ఈసారి ఎవరికి తెలియదు కానీ ప్లాన్ ఏంటో నువ్వే చెప్పు. సార్ దొరికితే ఈసారి మైకేల్ చంపిస్తారు సార్. ఇప్పటికే మీకు ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్, మీకు కాలు మొక్తా సార్. పిట్ట నా కొడక, నువ్వు ఎవిడెన్స్ తో దొరికి అప్రూవర్ గా మారావనుకో, నీ మీదున్న కేసులని తీసేసి నీ లైఫ్ సెటిల్ చేస్తావో. సార్ రే, చెప్తే ఈడా, చెప్పకపోతే ఆడా. సార్ చెప్తేనేమో మైకేల్ చంపుతాడు, లేకపోతే మీరు చంపుతా అంటారు. ఏం సార్ ఇది? మైకేల్ కేవలం చంపగలడు, నేను చంపగలను, బతికించగలను. పట్టిద్దా సార్, బండి నెంబర్ నేను పట్టిద్దా సార్, నన్ను నమ్ములు సార్. అమ్ము అంటే వెనక తిరిగితే ఎన్కౌంటర్ చేస్తారు కదా సార్, ముందు తిరిగితే చేయరు కదా, అందుకే మన ఆఫీసర్స్ లేచి వచ్చేయమని చెప్పండి. ఎప్పుడు ఎక్కడికి ఎట్లా వస్తుందో నేను చెప్తా సార్. సార్, రాజా ఎక్కడున్నావు? ఓ డెత్ కేసు పని మీద క్రైమ్ లొకేషన్కి వచ్చాను. ఫోరెన్సిక్ టీము క్లూస్ కలెక్ట్ చేస్తుంది సార్. ఏంటి, మర్డర్ కేసా? క్రైమ్ సీన్ చాలా పెక్యులర్గా ఉంది సార్. ఇది మర్డర్ యాక్సిడెంట్ రిపోర్ట్స్ వస్తే కానీ తెలుసు సార్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఇంటి ఓనరే ఫోన్ చేశాడు సార్. ఓకే, ఒకటి చేయి, క్రైమ్ లొకేషను, విక్టిమ్ ఫొటోస్ పంపించు. ఓకే ఓకే సార్. హలో సార్, రాజా, నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని నేను పంపించే లొకేషన్కి తీసుకురా. ఏమైంది సార్? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. వాటితో ఏం మాట్లాడకు, ఏ ఇంట్రాగేషన్ చేయకు. నేను లొకేషన్లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బీ కేర్ఫుల్. ఫైన్ సార్. వెళ్దామా? నువ్వు వెళ్ళు సార్. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకు. ఓకే సార్. సార్ నమస్తే సార్, చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి. తీసుకెళ్లి జైల్లో దొబ్బనా రోజు చూడొచ్చు. ఆ పని చేయండి సార్, అక్కడైతే ఫుడ్ బెడ్ ఫ్రీ. నా కొడక 3 పూట్ల మేపి జో కొట్టి పడుకోబెట్టడానికి జైలు ఏమైనా మీ అత్తగారిలు అనుకున్నావా? పోలీసులు మావిలేనప్పుడు జైలు అత్తరులే కదండి. ఏటకారం ఎక్కువైంది రోయ్. మీతో ఏకాశకం చేసేంత లేదండి. ఏం చేయమంటారు చెప్పండి, 4 నాటుకోళ్ళు తెప్పించాను. రోజు దాబాలో కనిపించే కోడేదిరా, కనపడడం లేదు. మీరు మాట్లాడేది బుజ్జం గుంచే కదండి. కౌన్స్ బిట్టల దగ్గరికి వెళ్ళింది, కాసేపటికి వచ్చేద్ది. తన చేత్తో కౌన్సు పిట్టల ఫ్రై తిని చాలా కాలం అయిందిరా. చేద్ది తినండి, లేకపోతే ఆవిడ వండింది తినండి. అదే ఏం కావాలి చెప్పండి. ముందు టీ పట్రా. తెస్తాంలండి. ఒరే తొందరగా కానీ ఉండరా, బుజ్జం వచ్చే టైమే. సార్, లోకల్ పోలీస్ స్టేషన్ దాటేసాం. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నా సార్? కొంచెంసేపు మూసుకుని కూర్చో. ఐ హావ్ ద రైట్ టు నో సార్. యు ఆల్సో హ్యావ్ ఎ రైట్ టు రిమైన్ సైలెన్స్.